లార్డ్. గుడ్ మార్నింగ్ దేవుని బిడ్డలారా. నిజంగా ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ మనందరినీ కాపాడి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు మనల్ని ఇలా సజీవముగా, ఆరోగ్యముగా, ఆశీర్వాదముగా కాపాడినందుకు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎలా ఉన్నారు? అయిపోతుంది కదా, నవంబర్ నెల కూడా అయిపోతుంది. ఎన్నో తారీఖులోకి వచ్చేసాం మనం? 19వ తారీఖులోనికి మనం వచ్చేసాం. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. 19 రోజులు ప్రభు మనలను కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నారు అమ్మ? అందరు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? ఎట్లా ఉన్నారు? ఉదయం లేచారా? పిల్లలకి బాగాలేదని బాధపడుతున్నావా? తప్పకుండా నీ పిల్లలకు బాగాలేదనో, నీకు బాగోలేదనో, ఆరోగ్యం బాగాలేదనో, దగ్గుతోనో, పరిస్థితి బాగాలేదని బాధపడుతున్నావా? ఈ యొక్క అనారోగ్యాల వలన ఆర్థికంగా కూడా నేను చాలా బాధపడుతున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటూ బాధపడుతున్నట్టయితే దేవుడు ఈరోజు నీకు ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం పట్టుకొని మనిషి జీవితంలో ఎప్పటికీ ఒక ముళ్ళు దేవుడే ఉంచుతాడు. ఎందుకో తెలుసా? ఆ ముళ్ళు వలన మనము చిగురింపజేస్తాం. ఆ ముళ్ళు వలన మనం చాలా చాలా అద్భుతముగా, ఆశీర్వాదకరముగా దేవుని సన్నిధిలో మనము నిలబడగలిగే కృపను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. నీకే దేవుని స్తోత్రం. ఆ ముళ్ళు నీ జీవితంలో ఆశీర్వాదమే కానీ శాపం మాత్రం కాదు. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇలా బాధల్లో ఉండి భయపడుతూ వేదన చెందుతూ ఉన్నవారులారా, దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడతారు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానము తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొను. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. ఇంకోటి, అవమానమని తలంచుకో. ఎంత చక్కటి మాట! ఎవరు చెప్తారమ్మా ఇంత అద్భుతమైన మాటలు, ఇంత అద్భుతమైన ఓదార్పు, ఇంత అద్భుతమైన వాగ్దానము మన వెన్ను తట్టి మన చేయి పట్టుకుని ఇలా మనల్ని ధైర్యపరిచేవారు ఎవరైనా ఉన్నారా? ఇంత చక్కటి మాటలు చెప్పేవారు, ఇంత బలం ఇచ్చేవాళ్ళు, ఇంత ధైర్యాన్ని మనకిచ్చి భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. నిజమే, మన సిగ్గులన్నీ ఆయన సిలువలో విరిచేసిన దేవుడు కదా. మన అవమానములన్నీ ఆయన భరించిన దేవుడు. అందుకనే నీవు సిగ్గుపడనక్కర్లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయము? ప్రతీది ఆయన కల్వరి సిలువలో మన కోసం రక్తమును కార్చి ఆ జయించినటువంటి ఆ తండ్రి ఉండగా మనకు వచ్చే భయములు, మనకు సిగ్గుపరిచే విషయాలు, ఎన్నో విషయాలు సిగ్గుపరిచేవి, తల వంచేయి, తలదించేయి. అమ్మా, నా జీవితంలో ఎక్కడ ఎంత సిగ్గుపడే సమయం వచ్చింది, తలదించే సమయం వచ్చింది. దేవుడి సన్నిధిలో తలకై ఉంచుకుని కిందకి నేలకేసి బ్రతకాల్సిన స్థితి నాకు వచ్చినప్పుడు దేవుడు నాకు ఒకటే ధైర్యంగా ఉంది. ఇది ఎక్కడ తల ఉంచావో, ఎక్కడ సిగ్గుపడ్డావో, ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ దేవుని సన్నిధిలో నువ్వు అవమానం, ఇది నాకు అవమానం అని తలుస్తున్నావో, నేను అక్కడే తలపైకెత్తుతా. అక్కడే వాళ్ళే వచ్చి నీ దగ్గర మోకరించేటట్టుగా నేను చేస్తాను. భయం తెచ్చుకోబాకు, భయపడకు అన్నాడు. నీకు కూడా ఈరోజు ఈ మాట చెప్తున్నాడు. నిజమే, మనం సిగ్గుపడే రోజు ఎందుకు నాకు అనుకోబాకు. అది దేవుడిచ్చిన కృపని మౌనం వహించి తలదించడానికే ఇష్టపడు. సిగ్గుపడుతున్నావా? రక్త సంబంధుల ముందా? ఎవరి ముందైతే నేను సిగ్గుపడొద్దు అనుకున్నాను, ఎవరి ముందైతే ప్రభువా మంచిగా బ్రతకాలనుకున్నాను, ఎవరి ముందైతే తల ఎత్తి బ్రతకాలి అనుకున్నావో వాళ్ళ ముందే ఒకవేళ నీ తల దించినట్టయితే వాళ్ళ ముందే నువ్వెత్తాల్సిన అవసరం లేదు. దేవుడే నీ తలను పైకెత్తబోతున్నాడు. దేవుడే నీ సిగ్గుని, నీ అవమానమును ఆశీర్వాదముగా ప్రభు మార్చిపోతున్నాడు. అందుకే అన్నాడు, సిగ్గును మరచుదువు, నీవు లజ్జపడనక్కర్లేదు, నీ బాల్యపు కాలపు సిగ్గును మరచిపోయేదువు,
నీ వైదొప్పు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకును. చూసారా, ఇక నిందను జ్ఞాపకం చేసుకోంట. ఆ రోజులు మన జీవితాల్లో మనకు వస్తున్నాయి. ప్రభు ఇస్తున్నాడు. ఆమెను చెప్పు. దేవునికి స్తోత్రం. నువ్వు మరిచే రోజు వస్తుంది, నువ్వు సంతోషించే రోజు వస్తుంది, నీ సిగ్గులన్నీ దేవుడు తొక్కివేయే రోజు వస్తుంది. అవమానాలన్నీ, నిందలన్నీ ప్రభు జ్ఞాపకం చేసుకుని దేవుడు నిన్ను మంచి అద్భుతముగా నిలబెట్టే రోజు ఒకటి మన జీవితంలో వస్తుంది. అందుకని దేవుడు అది అనుభవించే ముందు దీన్ని మనకి చక్కగా సరిచేస్తున్నాడు. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం? సిగ్గుపట్టడం వల్ల, అవమానం పట్టడం వల్ల, తర్వాత మనం నిందల పాలవటం వల్ల, తలకాయ ఉంచడం వలన అందరి ఎదుట పరిపోయినా తల కొట్టేసినట్టు అయింది అని మనం అనుకుంటాం. కానీ అది దేవుడు మన తలపైకి ఎత్తటానికి. వారి ముందే ఎత్తుతాడు. వారి ముందే వాళ్ళు మన గురించి మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పే రోజు ఒకటి మన జీవితంలో దేవుడు మనకిస్తున్నాడు. అంతే. నువ్వు భయపడొద్దని ఈరోజు దేవుడికి చెప్తాను. సిగ్గు అనుకోబాకు, అవమానం అనుకోబాకు, తలదించాను ప్రభు అని బాధపడబాకు. ప్రభుని ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరి ఎదుట ఎక్కడెత్తాలో, ఎవరి ఎదుట నేను నిలబెట్టాలో, ఎవరి ఎదుట నీ చేతిని పట్టుకోవాలో, ఎవరి ఎదుట ప్రభువు నిన్ను సిగ్గుపడకుండా ధైర్యంగా బ్రతకాలని అనుకుంటున్నాడు, వారి ఎదుటే ప్రభుని తన పైకెత్తబోతున్నాడు. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ రాత్రంతా ఈ ఉదయకాలం ఏ బిడ్డ ఈ వాగ్దానం వింటూ భయపడుతుందో వారికి మంచి ధైర్యంనిచ్చి నా ప్రభువా యేసయ్యా, ప్రతి ఒక్కరిని దీవించి ఈ రోజంతా వారితో ఉండి నడిపించి, మీరు ముందుకు నడిపించి కార్యం చేయమని, ఏ పని తలపెట్టినది జరుగునుగా కని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీకు తోడుగా